వెల్కమ్ టు టీఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి రైతులకు సన్నవడ్లకు బోనస్ అయితే అది త్వరలో నేరుగా రైతుల అకౌంట్లో పడుతుందని మనకు ఒక సమాచారం అయితే తెలిసింది. ఇగో దిశ పేపర్లో ఇగో ఒక న్యూస్ వచ్చింది. సన్నాలకు బోనస్ 514 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వము రైతుల ఖాతాల్లో నేరుగా జమ. 2.15 లక్షల మంది అనాథలకు లబ్ధి. ఇప్పటి వరకు 1939 లక్షల 58 కోట్ల చెల్లింపులు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని చూసినటువంటి ఏదో ప్రభుత్వము పోయిన సీజన్లో రైతులు సన్నవడ్లు పండియండి, సన్నవడ్లు పండిస్తే అదనంగా అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏదైతే 300 400 ఉందో దాంతో పాటు అదనంగా 500 రూపాయలు మీకు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ కొన్ని అనివార్యమైన కారణాల వల్ల కొంచెం వాస్తవానికి లేట్ జరిగింది. దీన్ని అసలు ఈ బోనస్ అనేది ఇస్తుందా లేదా అని ప్రతిపక్ష పార్టీలు అయితే గవర్నమెంట్ పై దుమ్మెత్తిపోసాయి. దీన్ని ఆసరాగా చేసుకొని అటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోసాయి. అదే బీఆర్ఎస్ పార్టీ ఏమో అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళ చేష్టలకు వాటికి పొంతన ఉండదు. అంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పట్లో ఏం చెప్పారంటే రైతులు వరి వేస్తే ఊరే, రైతులు అసలు వరి చేను అనేది సాగేయద్దు, దాన్ని పక్క పెట్టి వేరే వాణిజ్య పంటలు పండించాలని గత ముఖ్యమంత్రి చెప్పడంతో అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంటే అప్పుడు చేసేటువంటి స్టేట్మెంట్ ఏముందో భారతదేశ వ్యాప్తంగా ఒక సెన్సేషన్ ఇష్యూ అయిపోయింది. ఏంటి స్వయాన ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి రైతులు వరి వేయద్దు, వరి వేస్తే రైతులకు ఊరే, ఆ వడ్లు ఎవరు కొనరు, నేను కొనకుండా చేస్తా అని చెప్పడంతో అప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు మీడియా సైతము ప్రభుత్వంపై దుమ్మెత్తి పేస్తే చివరికి తగ్గడం జరిగింది. వెనక్కి తగ్గి వాళ్ళు ఆ స్టేట్మెంట్స్ వాళ్ళు ఉపసంహరించుకున్నారు. కానీ ఆ సమయంలో కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో 60 ఎకరాల్లో ఆయన వరి పండించిండు. ఆయన ఏం చెప్పినంటే ఒక రిపోర్టరు రాహుల్ సార్ మీరు మొన్న 4 months బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి మీరు వరి వేస్తే ఉరి అని చెప్పి మీరు ఎందుకు పండించారు సార్ అని చెప్పి రాహుల్ వేసుకొచ్చినడితే అవునే రాహుల్ నేనేం చేయనయ్యా అమ్మా, అప్పుడు కలెక్టర్ సాబ్ ఉంటే మనకు వెంకటరామరెడ్డి ఆయన నువ్వు వరి వేసుకొచ్చు సార్ ఏం కాదు నువ్వు అని చెప్పి నాకు చెప్పిండు. నేను కలెక్టర్ మాట విని నేను వరి వేసిన అని చెప్పిండు. అంటే నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు కలెక్టర్ ఫోన్ చేసి వరేనా వద్దా అని నువ్వు అడిగినావు. మరి రైతు ఎవరికి ఫోన్ చేయాలి? రైతు ఎంఆర్ ఆఫీస్ పోతే ఎంఆర్ పట్టించుకోడు, వీఆర్ పట్టించుకోడు, కలెక్టర్ ఆఫీస్ పోతే గేట్ బయటనే ఉండనే. అంటే అధికారం ఉంటేనేమో మీరు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏదైనా చేయగలుగుతారు. అంటే కామన్ మ్యాన్ కు ఎప్పుడు అధికారం వస్తుంది? అంటే మా ఓటుతోని గద్దెనెక్కిన మీరు మా మీద అధికారం చెలాయించి మీరు పెత్తనం చెలాయించి మీరు 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తారు. కామన్ మ్యాన్కి ఎప్పుడు వస్తుంది అధికారము అని ఆ సమయంలో ఒక పెద్ద కాంట్రవర్సీ జరగడం జరిగింది. ఈ విషయంలో ఇప్పుడు చూసిర్రా, ఇప్పుడు దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వము అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ లీడర్ కానీ ప్రెస్ మీట్ పెట్టి దీనికి కౌంటర్ ఇవ్వాలి. మీరు 4-5 నెలల నుంచి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వంపై మీరు దుమ్మెత్తి పేసిర్రు. వాడు ఏదులకు బోనస్ అని చెప్పిండు, 500 ఏం లేవు, ఇవి కూడా ఇచ్చే గతి లేదు అని చెప్పి మీరు ఎన్నో నోటికి వేసి మాట్లాడారు. ఇప్పుడు దీనిపై అటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం మీరు ఏం చెప్తారో చెప్పండి. మీరు 9 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు కనీసం ఒక్కరోజున మీరు పేద ప్రజలకు రేషన్ బియ్యంలో సన్న బియ్యం ఇచ్చిరా? మీరు ఇయ్యలేదు. ఓకే, మీరు ప్రజలకు ఎట్లా సన్న బియ్యమేలే, కనీసం మీరు గురుకుల హాస్టల్లో కాలేజీలో స్కూల్లో బాగా త్రిబేట్ కానీ కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, కనీసం వాటికైనా మీరు నాణ్యమైన సన్న బియ్యం పంపించిరా? అది కూడా లేదు. ఎంతసేపు పురినటువంటి బియ్యము అన్నం ఉండగానే మొత్తం వాళ్ళకి పురుగులన్నీ పైకి తెలియటి. ఆ వంట వండే వాళ్ళు గిరతం తీసి పక్క పోసి వంట చేసి పిల్లలకు అన్నం పెట్టోళ్ళు. అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే నిధుల నియామకాలు వస్తే బాగుపడతామని
కొన్ని వేల మంది లక్షల మంది కష్టపడి తెలంగాణ సాధించుకుంటే బాగుపడ్డది ఎవరు? కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడ్డది. ఇగో కనీసము పేద విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెట్టేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట మాట్లాడితే ఒక గతి లేకుండా కూడా మీరు సొయ్యి లేకుండా మీరు మాట మాట్లాడతారు. మీరు ఇంతకుముందు ఏదో మాట మాట్లాడిరో వాటిని వెంబటే మీరు ఉపసంహరించుకోవాలి. దీనిపై కూడా మీరు ఏదో గవర్నమెంట్ సన్నాలకు బోనస్ అయితే ప్రకటించిందో దీనిపై ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పాలి. మీరు మళ్ళీ పడేటువంటి తప్పుడు స్టేట్మెంట్స్ కూడా మీరు ఇచ్చి ప్రజలను మీరు తప్పుదో పట్టేద్దని సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది.